హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. టుడే రెసిపీ సండే స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ. ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ తీసుకుందాం. నేను బాస్మతి రైస్ యూస్ చేయడం లేదు, బిర్యానీ కోసం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకునే రైస్నే యూస్ చేసుకుంటున్నాను. ఇవి 2 గ్లాసులు తీసుకోవాలి. 2 గ్లాసుల రైస్ అంటే 1/2 kg రైస్. ఈ 1/2 kg రైస్ని 2-3 టైమ్స్ వాటర్ పోసి బాగా కడగాలి. ఇలా బాగా కడిగేసి తర్వాత మళ్ళీ బియ్యంలోకి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్తో కూడా బిర్యానీ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులోకి 50 ml వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడికాక లవంగాలు చెక్క వేసి తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. ఇప్పుడు చికెన్ని సోక్ చేసి పెట్టుకుందాం. 1/2 kg చికెన్ ఇది. ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టమాటోలు పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఈ టమాటో ముక్కలు బాగా మగ్గడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక 5 minutes స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. 5 minutes తర్వాత చూద్దాం. చూడండి చక్కగా మగ్గినాయి టమాటోలు. ఇప్పుడు బాగా కలిపి అందులోకి ఇందాక మనం సోక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. చికెన్ బాగా ఉడకడం కోసం స్టవ్ సిమ్లో పెట్టుకుని కళాయి పైన మూత పెట్టి అలానే మగ్గనిద్దాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, కొన్ని వాటర్ పోసి ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ పైన మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా మగ్గింది కదా చికెను. ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. 1 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ హైలో పెట్టుకుని కళాయి పైన మూత పెట్టేసి 5 minutes ఇలా ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనిచ్చి తర్వాత 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా దగ్గరగా అవుతుంది కదా కర్రీ. ఇప్పుడు అందులోకి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసేసి మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ కూడా వేసి ఆ వాటర్ని కూడా చికెన్ కర్రీలోకి వేసేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. 5 minutes తర్వాత చూద్దాం. చూడండి చక్కగా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేయాలి. చికెన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తేనే బాగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత చూద్దాం. చూడండి చక్కగా మగ్గింది కర్రీ, చక్కగా ఉడికింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయకుండా కళాయి పైన మూత పెట్టేసి ఒక 5 minutes స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత చూద్దాం. చూడండి బాగా దగ్గరగా అయింది. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేయాలి. ఇలా మసాలాలన్నీ వేసి లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, షాజీరా, బిర్యానీకి ఇవన్నీ వేసి ఫైన్ పౌడర్ లాగా ఇలా పౌడర్ చేసుకుని ఈ పౌడర్లోంచి 2 స్పూన్ల పౌడర్ వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ బిర్యానీలోకి వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అదే పౌడర్లోకి 1 స్పూన్ గసగసాలు, ఒక 10 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి ఇలా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని చికెన్ ఫ్రై చేయడం కోసం పక్కన పెట్టుకుందాం. ఈ 2 పౌడర్లు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 50 ml ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక బిర్యానీ మసాలాన్ని వేసి ఫ్రై చేయాలి. బిర్యానీ మసాలాన్ని ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చి పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. తర్వాత 2 ఆనియన్స్ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి
ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కసూరి మెతి కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి అందులోకి బిర్యానీ కోసం మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేస్తూ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు బాగా మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసి అందులోకి 1/2 కేజీ పెరుగు వేసి చికెన్ ముక్కలకి అన్నిటికీ పెరుగు బాగా పట్టేంతవరకు ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేయాలి. 4 గ్లాసులు వాటర్ వేసి చికెన్ని బాగా 80% వరకు వాటర్లో ఉడకనిద్దాం. చూడండి చక్కగా 5 మినిట్స్ తర్వాత ఇలాగా పొంగు వస్తున్నాయి కదా వాటర్. చక్కగా చికెన్ కూడా 60% వరకు ఉడికిపోయింది. ఇంకా 10% ఉడికే వరకు అలానే ఉంచి ఇప్పుడు చికెన్ ముక్కలు 80% వరకు ఉడికినాయేమో చూద్దాం. చికెన్ ముక్కల్లోంచి వచ్చిన ఫ్లేవర్ బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ముక్కలు ఈ వాటర్లోనే 80% వరకు ఉడికిపోవాలన్నమాట ఫ్రై చేయడం కోసం. ఇప్పుడు ఇలా 80% వరకు ఉడికిపోయిన చికెన్ ముక్కలన్నింటినీ తీసేసి వేరే బౌల్లోకి పక్కన పెట్టుకుందాం. చూడండి చికెన్ ముక్కలన్నీ తీసేయాలి. ఈ మసాలాలు ఏమీ రానియకూడదు. అన్ని చికెన్ ముక్కలన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇది చూడండి ఈ చికెన్ ముక్కలన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోకి రైస్ వేసేసి నానబెట్టుకున్న రైస్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి సాల్ట్ చూసుకుని, సాల్ట్ అయితే సరిపోయింది నాకు. ఇప్పుడు ఈ గిన్నెని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ని ఉడకనిద్దాం బిర్యానీని. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. అందుకోసం అదే స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 50 ml వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ మసాలాలన్నీ వేయాలి. లవంగాలు, చెక్క, పువ్వు, షాజీరా ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలు పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేయాలి. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తర్వాత అందులోకి 2 ఆనియన్స్ పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఆనియన్స్ ముక్కలు ఇలా బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ ముక్కలు ఆల్రెడీ 50% వరకు ఉడికిపోయినాయి కదా. ఇక్కడ 20% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి బాగా ఉడకనిద్దాం. ఇలా బాగా కలుపుకుంటూ బాగా చికెన్ ముక్కల్ని ఉడకనివ్వాలి. చూడండి 90% వరకు చికెన్ ముక్కలు ఉడికిపోయినాయి అన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయ రసం పిండి బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి ఇప్పుడు ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై మసాలాని 2 స్పూన్లు వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఈ లోపల బిర్యానీ చూద్దాం. 80% వరకు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా చల్లేసి మళ్ళీ మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చూద్దాం. చికెన్ ఫ్రై చూడండి చాలా వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్లు మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రైని బాగా డ్రైడ్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొత్తిమీర పుదీనా చల్లేసి ఇప్పుడు సాల్ట్ వేయాలి. చాలామంది కొంచెం కసూరి మెతి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ వేయాలి. చాలామంది ఇందులోకి టమాటా పేస్ట్ కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు. అందుకోసమే నిమ్మకాయ రసం పిండాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ కొంచెం తక్కువగానే వేయాలి. ఇందాక
బిర్యానీ రైస్లో వాటర్లో ఉడికిపోయింది కదా చికెన్ అంతా, అందులోనే సాల్ట్ వేసాం కాబట్టి బాగా పట్టేసింది చికెన్ ముక్కలకి. చికెన్ వేసేసి ఫ్రై చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. బిర్యానీ కూడా 90% రెడీ అయిపోయింది. అందులోకి 1 స్పూన్ నెయ్యి, హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని ఈ బిర్యానీలోకి పైన అలా పెట్టేసి దానిపైన కొత్తిమీర పుదీనా చల్లేసి పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.